దివ్యాంగులు అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు సూచించారు. మెదక్ జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక దివ్యాంగ వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, దివ్యాంగులకు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పరిష్కరించాలని, అనారోగ్యంలో ఉన్నవారికి అన్ని రకాల ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులకు సరైన వైద్యం అందుబాటులో లేని ఎడల చికిత్స నిమిత్తం హైదరాబాద్ లాంటి నగరాలకు కూడా పంపిస్తామన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 2వ మంగళవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము జిల్లాలో మనం ప్రజావాణిలో చూస్తే ఏంటంటే ఎస్పెషల్లీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరితో కలిసి వాళ్ళు గ్రీవెన్స్ చేయడంలో వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి సో ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు మాకు సపరేట్గా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో మరి వాళ్ళ కోరిక మేరకు మనం ప్రతి మంత్ సెకండ్ ట్యూస్డే, సో ప్రతి నెలలో 2వ మంగళవారం రోజు మనము ఇది పెట్టడం జరుగుతుంది, స్పెషల్ ప్రజావాణి. సో లాస్ట్ ట్యూస్డే రోజు మనము స్పెషల్ ప్రజావాణి పెడితే సో అందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో చాలామంది, ఒక సగం మంది కూడా వాళ్ళకి కొన్ని అలైన్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని చెవులకు సంబంధించి కానివ్వండి, ఈఎన్టీకి సంబంధించి కానివ్వండి, ఆర్థోకి సంబంధించి కానివ్వండి, సో ఐస్కి సంబంధించి కానివ్వండి, కొన్ని ట్రీటబుల్